పెద్ది సినిమా ఎలాంటి ఇష్యూస్ లేకుండా రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం మన మెగాస్టార్ చిరంజీవి గారు. అలానే పెద్ది సినిమా డే 1 ప్రిడిక్షన్ అయితే వేసుకుందాం. అలానే పెద్ది సినిమా వాళ్ళు అంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, హీరో, హీరోయిన్స్ వీళ్ళు ఎక్కడెక్కడ ఈవెంట్ చేసిర్రు. ఇంకా ఈవెంట్స్ ఏమైనా ఉందా? దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మీరేం చేస్తారంటే మన ఛానల్ ఒక నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ కూడా వేసుకోండి. సో ముందుగా వచ్చేసరికి చిరంజీవి గారైతే పెద్ది మన తెలంగాణ మీద ఉన్న కాంట్రవర్సీ‌లని అయితే తీసేసి నేర్చుకోవచ్చు. అంటే తెలంగాణలోనే జరుగుతుందా? వేరే స్టేట్స్ మన ఆంధ్ర కావచ్చు, కేరళ, తమిళనాడు, ఓవర్‌సీస్ కావచ్చు, నార్త్‌లో ఎక్కడ జరగట్లే అంటే నో. మన తెలంగాణలో వచ్చేసరికి చాలా మంది ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారంటే మేము పెద్ది సినిమా టికెట్స్ హైక్ అనేది పెంచాం. అలానే ఇదొచ్చేసరికి గవర్నమెంట్ అంటే మన రేవంత్ రెడ్డి గారైతే చెప్పడం జరిగింది. దాని తర్వాత ఓకే అని కండిషన్‌కి ఒప్పుకొని చిరంజీవి గారు ఇదే సినిమానే కాకుండా అప్‌కమింగ్ మూవీ ఏ సినిమా అయినా సరే మీరు ఇలానే పని చేయాలి. మీరు ఇలానే తీసుకోవాలి యాక్షన్ అని చెప్పడం జరిగింది. సాల్వ్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత 'పెద్ది' మూవీ ఈవెంట్. నిజం చెప్తున్నా 'రామ్ చరణ్' అన్న డై హార్డ్ ఫ్యాన్‌గా చెప్తున్నా. ఈవెంట్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ముంబైలో జరిగింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్. హైప్ పెరిగిందా? దాని తర్వాత భోపాల్, దాని తర్వాత బెంగుళూరు. ఈరోజు వచ్చేసరికి ఢిల్లీలో మొత్తం 4 ప్లేసెస్ దగ్గర అయితే చాలా బిగ్ ప్లేసెస్ దగ్గర అయితే ఈవెంట్ అయితే కండక్ట్ చేసిర్రు. కానీ హైప్ కొంచెం కూడా జనరేట్ అవ్వట్లే. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? కామెంట్ చేయండి. సో ఎందుకు సోషల్ మీడియాలో హైప్ లేదంటే ఉంది. బట్ ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 5 డేస్ కూడా లేదు. అంత బీభత్సం మన హైప్, ఆ ఎక్స్‌పెక్టేషన్ ఎక్కడైతే లేదని చెప్పుకోవచ్చు. అయినా సరే ఈ సినిమా మీద హైప్ అయితే ఉంది. ఓన్లీ స్టార్డమ్ అండ్ క్రేజ్ ఆఫ్ రామ్ చరణ్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పెద్ది సినిమా డే 1 ప్రొడక్షన్ చేస్తున్నా గుర్తుపెట్టుకోండి. డే 1 మన తెలుగు స్టేట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో 70-80 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇక్కడి నుంచి ఒక 20 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్ నుంచి 5-7 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ కాదు నార్త్ నుంచి 5-7 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీభత్సంగా మార్కెట్ అయితే చిరన్నకు అక్కడైతే లేదు. 100% ఒప్పుకోవాల్సిందే. ఓవర్సీస్ నుంచి ఒక 30-35 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఉంది. నేనైతే డే 1 ప్రొడక్షన్ 140-160 కోట్ల గ్రాస్ వస్తుందని నేనైతే ప్రిడిక్షన్ ఇస్తున్నా. మీరెంత అనుకుంటున్నారు డే 1 కలెక్షన్ పెద్ది సినిమాది? కామెంట్ చేయండి. సో చాలా మంది అయితే పెద్ది సినిమా చాలా రికార్డ్‌ని లేపలేకపోతుంది. లేపలేదు కూడా. ఈ సినిమా డే 1 నుంచే ఫ్లాప్ టాక్ అయితే వస్తుందని అంటున్నారు. యెస్, డే 1 నెగటివిటీ రివ్యూ కావచ్చు, ఫ్లాప్ టాక్ రావచ్చు. కానీ స్టోరీ కావచ్చు, కంటెంట్ అంటే మూవీలో కంటెంట్ ఉంటే ఈ సినిమా ఎవ్వడు ఆపలేడు చెప్తున్నా కదా. బ్లాక్ బస్టర్ నో డౌట్ అని చెప్పుకోవచ్చు. సో పెద్ది ఈవెంట్ మీకు ఢిల్లీలో ఎలా అనిపించింది? రామ్ చరణ్ అన్న స్పీచ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, కామెంట్ చేయండి. నేనైతే పెద్ది సినిమా కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. సో ఈ వీడియో మీకు డెఫినెట్‌గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.